Namaste, Sasrikal, Assalamu alaikum. Welcome to beautiful show. Oh my friend. Oh my friend. Oh my friend. Okay, but anyways, let's welcome Team A. నేను అప్పుడే చెప్పా పొద్దున పూట ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక తీసుకోండి. డాక్టర్ డైరెక్ట్ ఆపరేషన్ అంటున్నాడు. అవునా ముదిరిపోయింది అయితే. anyways, thank you so much. Welcome to Oh my friend. ఇలియానా Welcome to ఒక my friend. ఐశ్వర్య రాయ్ మరి నేను ఓది రితిక్ రోషన్ అని అనుకో. బ్రహ్మానందం ఆపరేషన్ ఖచ్చితంగా కావాల్సిందే. కోవై సర్లాలా ఉన్నా కూడా నేను మిమ్మల్ని ఐశ్వర్య రాయ్ అన్నందుకు అందుకే అంటున్నా. ఇంకోనికి మ్యాటర్ అర్థం కాదే. పోవాల్సిన టైంలో పొగుడు ఎప్పుడు పడితే ఎప్పుడు పొగుడు ఇలాంటి బిస్కెట్లే పడతాయి. టీమే వచ్చారు కానీ మీకు న్యాయంగా మాకు మీ పేర్లు ఏంటో అవసరం లేదు. ప్లీజ్ ఇంకో ముగ్గురు అద్భుతమైన ఫ్రెండ్స్ రాబోతున్నారు. సో టీమ్ బి ని ప్రవేశపెట్టేద్దామా? లెట్స్ వెల్కమ్ టీమ్ బి. ఆల్రైట్, థాంక్ యూ సో మచ్ కమింగ్ టు ఓ మై ఫ్రెండ్. వెల్కమ్ టు మై ఫ్రెండ్. ప్లీజ్ గో టేక్ యువర్ పోడియం. మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మన రౌండ్స్ లోకి వెళ్ళిపోయే ముందు మీరు వార్మప్ రౌండ్ చేద్దాం. వార్మప్ రౌండ్ అంటే ఎక్సర్సైజ్ చేయిస్తారా? కౌంట్ చేసావా? కౌంటర్ అనుకుంది పాపం. నీకు మైక్ ఉంది కదా, గట్టిగా మాట్లాడు. గట్టిగానే మాట్లాడుతున్నా. ఇది వార్మప్ అంటే ఎక్సర్సైజ్ చేస్తారా? అయితే ఇప్పుడు ఏం చేయండి అంటే మీ టీంలో ఎవరినో ఒకరిని లీడర్షిప్ గా మీరే ఎంచుకోండి. ఎవరుంటారు లీడర్షిప్ మీ దగ్గర నుంచి కూడా? జిగేల్ రాణి. ఆల్ రైట్, సరే. ఇప్పుడు ఈ షో మొత్తంలో తన పేరు జిగేల్ రాణి కాదు చంటి. ఇక్కడ ఓన్లీ 1 ఫీమేల్ ఉన్నారు కాబట్టి తను. మరి ఇక్కడ 2 ఉన్నారు, ఎలాగ ఎంచుకుంటారు? 2 ఫీమేల్ ఉంటే మధ్యలో మేలే. జిగేల్ రాజా. సింగిల్ జిగేల్ రాజు తోటి అక్కడ జిగేల్ రాణి ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నువ్వు లీడర్షిప్ తీసుకుంటున్నావు కాబట్టి, నీ టీంలో నువ్వు లీడర్షిప్ తీసుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళిద్దరు పేర్లు వీళ్ళు గుర్తుపట్టేలా పేర్లు చెప్పకుండా నువ్వు హింట్లీ. ఓకే. అంటే వాళ్ళిద్దరి పేర్ల మీద నువ్వు ఏదైనా వేరే హింట్స్ ఇవ్వాలి. నువ్వు చెప్పే దాంట్లోంచి వాళ్ళ పేరు తీసి వాళ్ళ పేర్లు చెప్పాలి. ఓకే డన్. ఓకేనా? సేమ్ ప్రాసెస్ నీకు కూడా. సో లెట్స్ స్టార్ట్ ది వార్మ్ అప్ రౌండ్ విత్ టీమ్ ఏ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తిని పేరు వచ్చేసి 1000 volts పవర్ తంది, 1000 మందికి ప్రేమ పంచే మనసు తంది, 1000 మందికి ఎదిరించే ధైర్యం తంది. తన పేరే 1000. అవేంటో చెప్పుకొని చూద్దాం. నవ్య. అది మా హీరోయిన్ పేరు. సహస్రం అంటే 1000 కాదా? ఏమో నాకేం తెలుసు. సహస్రాన్ని అనుకుంటున్నా. సహస్ర అంటే నాకు తెలిసి ఎండ్లెస్ అని నేను అనుకుంటున్నా. సహస్ర అంటే సహస్రనామ స్తోత్రం ఏదో అంటారు కదా, అయ్యో ఉంటాయి. అయితే నీ ఫేవరెట్ అంతే. 1000 అంటే సహస్ర. ఇప్పుడు ఏమంటావు? సహస్ర అంటున్నారు. సహస్ర అవునా కాదా? Yeah. సూపర్, వెరీ గుడ్. ఎవరి పేరు చెప్తావు? ఇతను చెప్తా. చెప్పు. రూపం స్వభావం 2 కలిపితే ఈ అబ్బాయి పేరు. అది ఒక అచ్చమైన తెలుగు పదం. సంపూర్ణేష్ బాబా. రూప్ స్వరూప్ వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. రూప్ స్వరూప్ కాదైతే రూప్ తీసేసేయి, స్వరూప్ కాదు కదా చెప్పాలి. అయితే మీరే చెప్పండి. స్వరూప్. మేమే చెప్పాం. సూపర్. ఇది తూచ్ అసలు మీరు చెప్పారు. నాకు తెలియదు నిజంగానే అంటే పేరు. చంటికి సరే, next ఇంట్రెస్ట్ మా ఉందని help నేను కొంచెం చేయండి, గెస్ట్ సరిపోద్ది. చేశాను. ఇప్పుడు నేను స్వరూప్ అని పేరు. వెరీ గుడ్, స్వరూప్ అంట. సూపర్. ఓకే, నౌ ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు మళ్ళీ సరే, ఈ బ్యూటీ పేరు చెప్తా. ఒక ఫేమస్ కామెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తను నోరు తెచ్చిందంటే సేమ్ విష్ణుప్రియ లాగా ఇంత ఉంటుంది అనమాట. అండ్ ఈ మధ్య చాలా స్లిమ్ అయి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. నేనే అనుకుంటా. స్లిమ్ అయిన వాళ్ళు గురించి ఇంకోటి ఇప్పుడు హెల్ప్ చేయండి మాకు ఇలాంటప్పుడు. ఇందాక చెప్పారు కదా వాళ్ళకి. ఏమని మీకు చెప్పనా? మీకు ఇంటి వాళ్ళు అంతే కదా. బుజ్జిగారి సినిమా చూసారా? అంతే, ఎంతకు పెద్ద hint. యా, రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరు? నువ్వు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీలో తన పేరుని ఫేమస్ చేశారు. సత్తి. సిద్ధు. బాగా గుర్తుపట్టారు, వెరీ గుడ్.
సరే ఇప్పుడు నీ పేరు గెస్ కొట్టించు. ఓకే, నా పేరు కూడా ఒక హీరోకు ఉంది. ఆయన నటిస్తాడు, కవ్విస్తాడు, అలరిస్తాడు, నవ్విస్తాడు, అల్లరి చేస్తాడు. బేసికల్గా తన ఇంటి పేరు అల్లరి అయిపోయింది. అల్లరి నరేష్. నరేష్. హింట్ ఇచ్చారు నువ్వు. నరేష్. ఓకే సరే నీ పేరు తన నువ్వే పేరు హింట్. నువ్వే హింట్. యా నీ పేరు ఎందుకంటే అందరికి ఇప్పుడు నువ్వు జిగేల్ రాణి అని తెలిసింది కానీ దానికి ముందు పేరు తెలియదు. నాగార్జున గారు ఒక మూవీలో ఆయన మూవీలో నా పేరుతో సాంగ్ పాడతారు. అబ్బా ఏ నాకు తెలిసి చెప్పినా చెప్పండి ఏ చూద్దాం. సిగ్గులేదు, మీరే ఆడేది నేనా? సిగ్గులేదు భయ్యా, చెప్పండి పర్లేదు. ఏ సిగ్గులేదు. వద్దు లేదని చెప్పేసాక చెప్పేయాలి అంతే. శిరీష. ఇంకా Yes. చెప్పలే. చెప్పేశారు కదా. చిచ్చి చెప్ప. మరి వెన్నెలా మైక్ లో అక్కడ అది కెమెరాస్ ఉన్నాయి, రికార్డ్ చేసి. శిరీషానా? ఇంకా చేయలేదు. ఇందాక వినేశారా? అయిపోయినట్టుంది అక్కడ శిరీష అనుకుంటా. ఇవ్వండి. Yes అన్నారు. శిరీష. Yes, శిరీష. శిరీషనేనా? ఆ. వీళ్ళు ఎట్ట పెడుతున్నారంటే అట్టిపండు వెళ్ళేసి ఎన్ని సాంగ్స్ ఉండవు ఫిమేల్ అట్టుపండు వచ్చిన తర్వాత మీరు నోట్లో పెడుతున్నారు. రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు వచ్చిన బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మన రౌండ్ లోకి వెళ్దాం. Alright? Yeah, yeah. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. ఫస్ట్ రౌండ్ లో ఏముంటుంది అంటే నేను మీకు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కి మీరు 6 ఆన్సర్స్ చెప్పాలి. ప్రతి ఆన్సర్ కి 1 పాయింట్ ఉంటుంది. కానీ నేను మీకు ఇచ్చే టైం 60 సెకండ్స్ మాత్రమే. 60 సెకండ్స్ లో 6 క్వశ్చన్స్ కి 6 ఆన్సర్స్ చెప్పాలి. ప్రతి ఆన్సర్ కి 1 పాయింట్ ఉంటుంది. దాంతో పాటు మీకు అదృష్టమైన విషయం ఏంటంటే ఒక చిన్న టాస్క్ ఉంటుంది. టాస్క్ చేస్తూ ఆ 6 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. Alright? మీకు కంటెంట్ అర్థమైందా? task ఏ. ఇది చాలా తెలివిగా బ్రెయిన్ పెట్టి ఆడాలి. ఎందుకంటే యుద్ధంలో దిగిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి ఇప్పుడు మీరు ఎన్నైతే మార్కులు గెలుచుకుంటారో ఈ మార్కుల మీదే మీ ఈ షోలో మీరు గెలుపుకి మొత్తం అర్థం ఉంది. ఎందుకంటే థర్డ్ రౌండ్ లో మళ్ళీ ఒక టాస్క్ ఉంటుంది, దానికి కూడా పాయింట్స్ ఉంటాయి. ఆ రౌండ్ లో గెలిచిన వాళ్ళకి ఆ వచ్చిన పాయింట్స్ కి ఈ పాయింట్స్ యాడ్ అయితే దాన్ని బట్టి విన్నర్ ని డిక్లేర్ చేస్తాం. ఓకే, మీకు కంటెంట్ అర్థమైందిగా? ప్రతి ఒక్క రౌండ్ ఒక్కొక్కళ్ళే ఆడాలి. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆడడానికి లేదు. అండ్ ముందే లాక్ చేయాలి రౌండ్ ఆడకపోయే ముందు. ఫస్ట్ టీం నుంచి ఎవరు రాబోతున్నారు ఫస్ట్ రౌండ్ ఆడటానికి? అబ్బా ఇదైతే నేనేం ఆడేవాడిని అనకూడదు. సెకండ్ రౌండ్ ఎలా ఉంటది? చాక్లెట్ ఇస్తా, ఇంటికి వెళ్ళి తింటా. మానేసా డైటింగ్. Yes. రెడీ. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కి ఎవరు వస్తున్నారు? మా టీమ్ లో తెలివైన నరేష్. అని బుర్రలో నేను ఒక్కడని చెప్తున్నారు. అరే ఇద్దరు నువ్వు నోర్మి. వాళ్ళు చెప్పక్కర్లేదు, మా బుర్ర తినేసేవాడని చెప్తున్నా మేము డైరెక్ట్. మీకు ఆల్రెడీ తెలుసు మీకు లేదని. కలిసి. నేను వస్తున్నా ఫస్ట్. నువ్వు వస్తున్నావా? రైట్. నీ దానిలోంచి నేనే వస్తా. నువ్వే. అదిగో ఇదే ఈ కొట్లాటే వద్దనేది. ఓరి మీ స్నేహం తగలయ్యా. నువ్వు వస్తావు. ఓకే. నీ పేరు డాలింగ్ మర్చిపోయి, సారీ. సిద్ధార్థ రాయ్ ఫ్రమ్ టీమ్ బి అండ్ నరేష్. నరేష్ ఫ్రమ్ టీమ్ ఏ. లెట్స్ వెల్కమ్ నరేష్. ఓకే, టీమ్ ఏ నుంచి నరేష్ వచ్చేసాడు. టాస్క్ చాలా ఈజీ నాన్న. ఉల్లిపాయలు తరగాలి అంతే. వావ్, ఇంత ఈజీ టాస్క్. అలవాటు లేని పని చేస్తున్నారు. తప్పదు కొన్ని వాడు వంట చాలా బాగా చేస్తాడు, అది వాడికి ఈజీ టాస్క్. వంట వచ్చిన వాళ్ళందరికీ ఉల్లిపాయలు కొట్టం వచ్చని భ్రమపడకు. బాగా వస్తాడు. తెలియట్లేదు. అంటే నేను బాగా తింటాను అలా అని నాకు వంట వచ్చే ఇప్పుడు అనుకుంటా. అందరికీ తెలిసింది, మళ్ళీ మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు. ఓకే డన్. ఓకే, మీరు ఉల్లిపాయలు తరుగుతూ నేను అడిగే 6 ప్రశ్నలకి 6 సమాధానాలు చెప్పాలి. మీకున్న టైం 60 సెకండ్స్. ఓకే. రెడీ? రెడీ, చలో యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్ ప్లీజ్. All Right. right. Your timer starts in 3, a 2, a 1, boom. ఫస్ట్ క్వశ్చన్, పిల్లలు ఉండని స్కూల్ ఏది? పిల్లలు ఉండని స్కూల్. టెలి స్కూల్. కంప్యూటర్ కీబోర్డ్ లో అన్నిటికన్నా పెద్ద బటన్ ఏది? స్పేస్ బార్. వాహనాలు ఉండని టైర్స్ ఏంటి? వాహనాలకు ఉండని టైర్స్ ఏంటి? వాహనాలకి ఉండని సెటైర్స్. ఎర్త్ అండ్ స్కై కి మధ్యలో ఏముంటుంది? మనుషులు. సంవత్సరంలో ఏ నెలలో పిల్లలు తక్కువ ఏడుస్తారు? డిసెంబర్లో. న్యూస్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ సారీ స్కిప్. ఓకే, సంవత్సరంలో ఏ నెలలో పిల్లలు తక్కువగా ఏడుస్తారు అని డిసెంబర్ చెప్పావు కదా. ఓకే, ఎర్త్ అండ్ స్కైకి మధ్యలో ఏముంటుంది? మనుషులు. 16 సెకండ్లనే పల్లె తరుక్కోవచ్చు. ఇంకా పిల్లలు ఉండని స్కూల్ ఏది? టెలి స్కూల్. కంప్యూటర్ కీబోర్డ్లో అన్నిటికన్నా పెద్ద బటన్ ఏది? స్పేస్ బార్. వాహనాలకు ఉండని టైర్స్ ఏది? సెటైర్స్. రెడీ? 4, 3, 2, 1. సూపర్! మొత్తానికి నేను అడిగిన 6 ప్రశ్నలకి 6 సరిగ్గా చెప్పలేదు కాబట్టి ఇతనికి ఎన్ని మార్కులు అంటే కేవలం 2.
ఆన్సర్ నేను చెప్పనా? క్వశ్చన్ వైజ్ క్లారిటీ ఇస్తా చూడు. ఎర్త్ అండ్ స్కైకి మధ్యలో ఏముంటుంది? ఎర్త్ అండ్ స్కై ఎండ్ ఉంటుంది. సంవత్సరంలో ఏ నెలలో పిల్లలు తక్కువగా ఏడుస్తారన్నా? డిసెంబర్లో అన్నా. డిసెంబర్లో తక్కువగా ఎందుకు ఏడుస్తారు చెప్పు? చలికాలం కదా భయ, తొందర పడుతుంది. చలికాలం పిల్లలు తొందరగా పడుకుంటారట. ఏ రాత్రి పుట్టిన వాళ్ళు రాత్రి ఏడవరని గ్యారంటీ ఉందా? అంటే తొందరగా పడుకోబెడతారని. నేను ఎవరు తొందరగా పడుకోబెడతారని అడగలే, ఏడుస్తారని అడిగా. ఓకే. ఫిబ్రవరి నెల ఎందుకు 28 డేస్గా ఉంటాయి. ఓ న్యూస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ అన్నాడు. నేషనల్ కాదురా, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, కాబట్టి న్యూస్ అని పెట్టా. యాక్చువల్గా ఇది వాడాలనుకున్నా, ఇది వాడాలన్నమాట. ఉల్లిపాయలు జరిగేటప్పుడు ఆ మాత్రం యూజ్ అయిపోతే. పిల్లలు ఉండని స్కూల్ ఏది అని అంటే ఏదన్నా? టెలిస్కూల్. టెలిస్కూల్లో పిల్లలు ఎందుకుంటారు? టెలిస్కూల్ ఎందుకుంటారు? టెలిస్కోప్ కదా టెలిస్కూల్ అంటే. ప్రోగ్రామ్ వచ్చేది కదా. టెలిస్కూల్ ప్రోగ్రామ్ లో పిల్లలు ఉండరా? ఎప్పుడైనా చూసావా నువ్వు? పిల్లలు లేరు అదాలో. డ్రైవింగ్ స్కూల్. బా, పిల్లలు నేర్చుకోరు. ఏ రాజా, జిగేల్ రాజా, కంప్యూటర్లో అన్నిటికంటే పెద్ద బటన్ ఏది అంటే స్పేస్ బటన్ అని చెప్పాడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. వాహనాలకు ఉన్న టైర్స్ ఏంటి అంటే సెటైర్స్ అని చెప్పావు. దట్ ఈస్ ఆల్సో రైట్. ఈ రెండింటికి యూజ్ చేసిన బ్రెయిన్ మిగతా 4కి ఎందుకు యూజ్ చేయలేకపోయావు? ఆ 4కి ముందు చేయి తెగింది భయ్య. ప్లీజ్ నో మోర్ సోప్ డ్రామా, దిస్ ఇస్ ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ తెగింది. నిజంగా ప్లీజ్ నో మోర్ ఓవర్ యాక్షన్, దిస్ ఇస్ ఎంటర్టైన్మెంట్. షో కోసం నీ రక్తం చిందించావంటే కోసం ఎవరి నియర్ లో చెప్తున్నారు ఏది? నీకు ఖచ్చితంగా ఈ 6 ప్రశ్నలకి నేను నీకు ఇచ్చే మార్క్ 2 భయ్యా. ఏం చేయలేదండి. ఓకే చంటి, నువ్వు చాలా లేమ్ క్వశ్చన్స్ లేకి క్వశ్చన్స్ రాసుకొని వచ్చావు. ఇప్పుడు టీమ్ బి కి నేను అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాను చూడు. టీమ్ బి నుంచి రామ్మ సిద్ధార్థ్ రాయ్. చేతులు కట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా తుసుకు మనకి వచ్చి. ఆల్రైట్ అమ్మ సిద్ధు, Your time starts. 3, 2, 1 go. వాస్తు ప్రకారం ఈశాన్య మూల ఎక్కడ వస్తుంది? ఈశాన్యం. క్రికెట్ లో రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బ్యాట్ ని ఎలా పట్టుకుంటాడు? చేత్తో. సాధారణంగా ఓటు హక్కు ఉన్నవాడు ఓటు వేయాలంటే ఏం రావాలి? ఎలక్షన్ తాగలేని పాలు ఏమిటి? పోయాలి. ఆర్జే ఫుల్ ఫామ్ ఏంటి? ఆర్జే ఫుల్ ఫామ్ ఏంటి? రేడియో A జాకీ. to Z లెటర్స్ లో ఏ లెటర్ కూల్ గా ఉంటుంది? కొయ్యాలి. ఎంత సీన్ అంటే క్రికెట్ లో రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బ్యాట్ ని ఎలా పట్టుకుంటాడు? చేత్తో. ఓకే. తాగలేని పాలు ఏమిటి? ఓకే, యువర్ టైం ఇస్ అప్. పాయే. ఆల్రైట్, ఈయన బానే యాక్చువల్లీ తరగలేదు. నేను పాయింట్లు ఇవ్వద్దు. కట్ అవుతుందని కట్ అయిన కోసం భయ్య ఇక్కడ మేము అక్కడ రక్తం చిందించాడు. కనీసం నువ్వు బొట్టు పెట్టడానికైనా చటాకని ఇవ్వాలి కదా. ఆల్రైట్, సో బ్యాడ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ దేర్, బట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. వాస్తు ప్రకారం ఈశాన్యం మూల ఎక్కడ వస్తుంది? ఈశాన్యం రైట్ ఆన్సర్. క్రికెట్ లో రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బ్యాట్ ని ఎలా పట్టుకుంటాడు? చేత్తో రైట్ ఆన్సర్. సాధారణంగా ఏమండి, చేతితో పట్టుకుంటాడు అనేది రాంగ్ ఆన్సర్. కాదు, చేతులతో అని. చేతులతో ఉండాలి. తను చేతితో అన్నాడు. ఒక చేతి ఎట్లా పట్టుకుంటాడు? ఎట్లా ఆల్రైట్, రాంగ్ ఆన్సర్. పాయింట్ టు బి నోటెడ్. సాధారణంగా ఓటు హక్కు ఉన్నవాడు ఓటు వేయాలంటే ఏం రావాలి? ఎలక్షన్స్ రావాలి. రైట్ ఆన్సర్. 2, తాగలేని పాలు ఏమిటి? మురిపాలు. మురిపాలా? మురిపాలంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి తెలుసా? అంటే కొంచెం ఒత్తులు గిత్తులు పెట్టలేదు భయ్యా నేను. ఎవరికి కావాలయ్యా ఒత్తులు? వీడే చెప్పాడు చూడు. మురిపాలు. ఆల్రైట్, ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్, బట్ పాపాలు. అయ్యో మురిపాలు కూడా కాదు. మురిపాలంటే కూడా తెలీదా? వాట్ ఇస్ ఇట్? నీ అమాయకత్వం. ఫైన్, లెట్స్ నాట్ డు లాగింగ్. ఆర్జే ఫుల్ ఫామ్ ఏంటి? రేడియో జాకీ. రైట్ ఆన్సర్ 3. A to Z లెటర్ లో ఏ లెటర్ కూల్ గా నాలా ఉంటుంది? ఇట్స్ బి. ఎందుకంటే ఏ మధ్యలో సి మధ్యలో ఉంటుంది కదా, ఏసీ మధ్యలో. సో బి ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ యు డిడ్ టెల్. కూల్ గా ఎలా ఉంటది? ఏసీ మధ్యలో ఉంటుంది కదరా బి.
ఏసీ మధ్యలో ఉంటే కూల్గా ఉంటది కదా. మధ్యలో ఉంటది అంతే. అది లెటర్స్ కదా, లెటర్స్ మధ్యలో కూలింగ్ ఎలా ఉంటుంది? నువ్వు అనుకునేది కాదు, వాళ్ళు అనుకున్నదానికి సమాధానం చెప్పు. Sir, thank you for your awesome performance and you bought your team B 3 points. Put your hands for But team Parlet. A. ఈ 3 మార్కులు మీ జీవితాన్ని నిలబెడతాయి. ఒక మార్క్ మీరు దొబ్బేశారు. ఆ? ఎందుకు దొబ్బేసాను చెప్పు. అదేదో చేత్తో పట్టుకుంటారంటే మార్చేశారు దాన్ని. చేత్తో పట్టుకోరు, ఒక చేత్తో చేతులతో పట్టుకుంటారు చేతులతో. లేదా కుడి చేతులతో పట్టుకుంటారు. అంటే ఈయన ఒక చేయి ఆడే లేకపోతే? క్రికెటర్ అన్నమాట. ఒక్కడిని ఎలా కొడతావు బ్యాట్స్మెన్? ఆయన అదొక స్టైల్, ధోని హెలికాప్టర్ స్టైల్ లాగా ఇది 1 హ్యాండ్ స్టైల్. వన్ హ్యాండ్ తో ఆడతాం. ఇక్కడ మాకు మీ ఎక్స్ట్రా స్టైల్స్ వద్దు. Okay. కామన్ ఆడియన్స్ ఎలా ఆడతారో ఆ. దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము సరే అడిగాం. ఓసారి పొజిషన్ ఇలా ఇవాళ క్రికెట్ పొజిషన్. కత్తి పట్టుకోవడం రాదు, బ్యాట్ పట్టుకోవడం వచ్చా? ఏం మగాడివి నువ్వే? రెడీ రెడీ. అలాంటి భారీ ఎత్తు ప్రశ్న అడక్కు. అక్కడ బాల్ వేస్తున్నాడు, రైట్ హ్యాండ్ పెట్టుకో. ఈ ముందుకు రాడా. రెడీ రెడీ. అది అసహ్యంగా ఉంది. బ్యాట్ ఇలా పట్టుకోరు, ఇలా పెట్టుడు పక్కన, ఇలా పెట్టు, ఇలా పెట్టి ఇలా కొట్టు. అది బాగుంది. ఇలా ఏంటి చండాలంగా? కాదు చంటి, అతను చండాలంగా తర్వాత చేశాడు, నువ్వు 3 సార్లు చేసి చూపించాలా చండాలంగా? ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచానికి ఏదైనా పరిచయం చేయడంలో నేనే నెంబర్ 1. టీమ్ బి లీడ్ లో ఉన్నా కూడా నా సపోర్ట్ అంత టీమ్, ఎందుకంటే వాళ్ళు రక్తం చిందించారు. అది దీన్ని బట్టి అర్థమైంది మీ నీతి ఏంటి. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే రక్తం చిందితే గానీ బయటికి రాదు. ఆల్ రైట్, లాగ్ వద్దు. సో నిన్ను ఎవడైతే చేసుకుంటాడో రోజు కన్నీళ్ళలోంచి రక్తం తిప్పి నేను కారుస్తాడు. అందుకే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మా సంబంధాలు చూడు. ఆల్ రైట్, సో మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళాలి. సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. సెకండ్ రౌండ్ చాలా ఈజియెస్ట్ కాస్ట్లీయెస్ట్ రౌండ్. ఓకే, సెకండ్ రౌండ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద మీకు 4 టికెట్లు కనిపిస్తాయి. ఈ 4 టికెట్ల వెనక 4 అద్భుతమైన గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఉంటాయి. ఉంటాయి. నేను ఆ గిఫ్ట్స్ ఏంటి అని చెప్తాను, కానీ ఏ టికెట్ వెనక ఉందో చెప్పను. కానీ ఆ గిఫ్ట్ వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ మీరు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఒక టాస్క్ చేయాలి. ఇక్కడ ఒక టాస్క్ చేసిన తర్వాత మనం థర్డ్ రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద వచ్చే మార్కుల్ని బట్టి ఈ మార్కులు యాడ్ చేస్తే వచ్చే మార్కులతోటి ఎవరు విన్నరో వాళ్ళకు వచ్చిన గిఫ్ట్తో సహా తీసుకెళ్ళచ్చు. తదాస్తు, సేమ్ కాపీ పేస్ట్. గాట్ ఇట్? క్లారిటీగా ఉందా? మరి చెప్పనా? రైట్ సూపర్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ నువ్వు వచ్చేసావు కాబట్టి మిగతా 2 బ్యాచ్లు మిగిలిపోయారు కాబట్టి ఈ 2 బ్యాచ్ నుంచి ఏ బ్యాచ్ నువ్వు ముందు పంపిస్తావు? ఓకే, కొంచెం పాప స్ట్రాంగ్ ఉంది కాబట్టి థర్డ్ రౌండ్ కుంచేసి బ్యూటీని పంపించేసి. బ్యూటీ, యా వెరీ గుడ్, హేమ ఫ్రమ్ కంగ్రాచులేషన్. టీమే. మరి ఇక్కడ నుంచి ఆల్వేస్ సిరీస్ జిగేల్ రాణి. టీమ్ బి నుంచి శిరీష వస్తుంది, టీమ్ ఏ నుంచి హేమ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అంటే ఫస్ట్ రౌండ్ లో శిరీషని పిలిచేద్దాం. ఎస్ రామ శిరీష. సో దేర్ ఆర్ 4 టికెట్స్. ఏమమ్మా టికెట్స్? సో ఒక టికెట్ లో 2 nights 3 days గోవా ట్రిప్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక హోమ్ థియేటర్ ఉంది, ఒక అద్భుతం ఉంది. అద్భుతం ఏమైనా కావచ్చు, మహేష్ బాబుతో సెల్ఫీ కావచ్చు, రకుల్ ప్రీత్ తో డిన్నర్ నైట్ కావచ్చు, ప్లాట్ఫామ్ టికెట్ ఫ్రీగా రావచ్చు. ఇది బాగుంది. నువ్వు ఇలియానాలో అయిపోవచ్చు, నువ్వు షారుఖ్ ఖాన్ వద్దు వద్దు. మదర్ క్యారెక్టర్. అమ్మమ్మ క్యారెక్టర్ అమ్మాయి చేస్తుందిగా. ఆల్రైట్ ఓకే, సో నీకేం కావాలి? ఫస్ట్ నీ మనసులో ఏముంది? నీకేం కావాలి? గోవా వెళ్ళాను, అద్భుతం ఏంటో నాకు తెలియదు. హోమ్ థియేటర్, ల్యాప్టాప్ అన్ని. ల్యాప్టాప్ కావాలి. యాంకరింగ్ చేయాలని లేదా? అయితే ఏం కావాలి? అద్భుతం కావాలి. ఓ, సో అద్భుతం ఎందులో ఏ టికెట్ లో ఉంది అనుకుంటున్నావు? ఏ ఏ ఓకే, సో లెట్స్ రివీల్ ఏ Yes. టికెట్. ఏ రివీల్ ప్లీజ్. జెల్ 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 దిగాలు రాణి, నీకైతే అద్భుతం రావాలి రాణి. గోవాలో 2 పగళ్ళు ఒక రాత్రి. వావ్ వాట్ an ఆఫర్. నువ్వు వెళ్ళే ఎప్పుడైనా గోవాకి? మంచిగా వెళ్ళాం మేము 11 members ఫ్రెండ్స్. అంటే మరి మా షోకి మంచిగా ఎందుకు రాలేదు? మస్తు వచ్చిన కదా. మరి ఇలా అంటే మంచిగా అంటే అంటే కాదు, 11 members తో వెళ్తే మంచిగా. మన బెస్టీస్ వెళ్తే మంచిగా. నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా గోవాకి? అలాంటి పవిత్రమైన ప్రదేశాలకి నేను తిరుపతి, శ్రీశైలం. ఎవరు?
ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఈ అమ్మాయి నాకు తెలిసి గోవాకి వెళ్ళలేదు. కేవలం పంచం బీచ్ లో ఫోటో షూట్ చేసిందే తప్పితే గోవాకి వెళ్ళలేదు. నేను నిజం. ఫోటోషూట్ అవును. వాస్కోడి గామ దగ్గర దిగి వాట్సాప్ లో పెట్టింది తప్పితే ఆ అమ్మాయి గోవా వెళ్ళలేదు. నేను మహా అయితే సముద్రం చూసింది మా చీరాల్లో అండి, అంతే. దాన్నే గోవా అన్నాం మేము. ఏమనుకున్నావు మా చీరాల్ని? మీరు చీరాలా? ఎప్పుడు పడితే అప్పుడు చీరాలా? ఎప్పుడైనా చీరాలే. టైం దొరకాలి కానీ. ఓ నీకు అర్థమైంది ఇంత రైట్ అయిందా? ఇంగ్లీష్ యాంకర్స్ కదా ఇలానే ఉంటుంది. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్, యు వాంట్ గో 2 days 1 night to Goa. By the way, ఏంటంటే మాకు ఒక టాస్క్ చేయాలమ్మా, ఎంటర్టైన్ చేయాలి మమ్మల్ని. ఏం చేయాలి అంటే నేను నీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తా. ఈ ఒక్క రౌండ్కి మాత్రమే. నీ ప్లేస్ లో అతనితో టాస్క్ చెప్పి. ఓకే. నిజంగా అతను అడుగు. యు హావ్ ఎ గై క్రష్ ఆన్ హిమ్ నా? గై క్రష్ కాదు నీ బొంద. ఇప్పుడు చెప్పే టాస్క్ మామూలు క్రష్ కాదు అది. నేను ఎవరి మీద క్రష్ చేస్తానో తెలిసిపోతుంది. ఓకే. ఆల్ రైట్, యా ప్లీజ్ గో. నువ్వు ఆఫర్ ఇచ్చి అతనికి Mommy, చేస్తాడా అడుగు? చేస్తాడు. చేస్తావా? నువ్వు అడిగితే ఎవడైనా కాదన్నాడా? అదే నేను చెప్పింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు డాన్స్ చేస్తూ సేమ్ స్టెప్ ఈ అమ్మాయికి నేర్పియాలి. నువ్వు ఎలా చేసావో నేను నేర్పిస్తాగా. అలాంటి స్టెప్లే రావాలి. ఓకే ఫైన్. తేడా వచ్చిందా నిన్ను చీరాల్లో గుర్తుంది ఆ. గుర్తుంది. ఆల్రైట్ చలో 1 2 3 సాంగ్ ప్లీజ్. ఆసమ్ బ్యూటిఫుల్. అంటే మనం ఏం చేసామనేది కాదు, మనం చేసిన దానికి జనాలు ఆనందించారా లేదా అనేది ఇంపార్టెంట్. ఏ టీం నుంచి మీ హేమాని పంపిస్తే మీ హేమ ఏం గెలుచుకునిద్దో రామా చూద్దాం. రామా సాంగ్ లో హెగ్డే పూజను ఎందుకు పెట్టారండి? ఈవెన్ పెట్టుండాల్సింది. హేమా చెక్ దేని పెట్టింటే బాగుండేది. యా సో హేమ ఇట్రా అమ్మా. ఏ టికెట్, బి టికెట్, సి టికెట్, డి టికెట్ ఉంది. ఇప్పుడు ఈ 4 టికెట్స్ లో నీకు ఏ టికెట్ కావాలో చెప్పే ముందు అసలు ఏమున్నాయో చెప్తా నేను. ఒక దానిలో గోవాలో సేమ్ 2 రోజులు ఓకే. అదే ల్యాప్టాప్ విత్ ఒక రాత్రి, ఒక ల్యాప్టాప్, ఒక హోమ్ థియేటర్, ఒక అద్భుతం, మళ్ళీ సేమ్ ఆఫర్ నీకు. ఇప్పుడు నీకు ఏ టికెట్ కావాలో చూస్ చేసుకుంటే దాని వెనక ఏది వస్తుందో నాకు తెలియదు. నువ్వు ఫస్ట్ టికెట్ చూస్ చేసుకో. నీకేం కావాలి ఫస్ట్? మా ఫ్రెండ్స్ కి ఏం కావాలో చెప్తాను. బేబీ నువ్వు ఏది తెచ్చినా ఓకే. ఓకేనా? గోవాలో రాత్రి నీ తప్పితే. గురించి ల్యాప్టాప్ ఓకేనా? డన్. ల్యాప్టాప్ అంటే ఇద్దరు యూస్ చేసుకుంటారు. హోమ్ థియేటర్ అంటే కొట్టుకుంటారా? ఇగో నేను ఎందుకో మీ ఫ్రెండ్షిప్ ని చూసిన తర్వాత మీకు హెల్ప్ చేయాలనిపించి మీరు బి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. తర్వాత మీ కర్మ. చంటి గారు చెప్పారు కాబట్టి బి. బి. 1 second. దాంట్లో ఉందనుకుంటున్నావా నువ్వు? ఉంది అనుకుంటున్నాను. దేవుణ్ణి తలుచుకో ఒకసారి. చంటి గారిని తలుచుకుంటాను. తప్పమ్మా. మధ్యలో ఇంకో తప్పమ్మా, వాయిస్ అట్లా వచ్చింది. చేయకూడదు నాన్న. దేవుడు దేవుడు ఓకే దేవుడు. సరే ఇప్పుడు ఏం కావాలి నీకు? బి కావాలా? ఎస్ పక్కా బియా? పక్క. బి రివీల్ ప్లీజ్. బి అంటే ఏముంది? దిగలు రా. ఏ వెనక బి ఉంది, బి వెనక ఏముంది? 2 రోజులు ఈ షోలో యాంకరింగ్ చేసే అవకాశం విత్ పేమెంట్. కంగ్రాచులేషన్స్. Thank you. 2 రోజులు ఎందుకు? ఇక్కడి నుంచే కంటిన్యూ చేయి. బాయ్. ఏమండి నేను అంది 2 రోజులు చేసే యాంకరింగ్ విత్ పేమెంట్ అన్నారు. మధ్యలో వెళ్ళిపోయి మరి మీరు జాయిన్ అయ్యేదని రాయలే అక్కడ. లేదండి, నన్ను అవమానించారు షోలో. నేను వెళ్ళిపోతాను. ఎవరైనా నిన్ను అవమానించింది? ఎవరు ఎవరు నిన్ను అవమానించింది? టికెట్ నన్ను అవమానించింది. టికెట్ అవమానించింది. అయినా నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ షోలో యాంకరింగ్ చేసే భాగం అని అన్నారు కానీ నీ ప్లేస్ అని చెప్పారు ఎవరైనా? ఓకే ఎనీవేస్ నీకు అద్భుతమైన ఆఫర్ వచ్చింది. 2 రోజులు ఈ షోలో యాంకరింగ్ చేసే అవకాశం విత్ పేమెంట్ అన్నారు. చూసుకో. Come Hema, let's do the show together. దోసేవాడిని. గెలిచిన తర్వాత ఇప్పుడు కాదు, గెలిచిన తర్వాత. నువ్వు యాంకరింగ్ చేయొచ్చు. వెరీ స్మార్ట్ యాక్చువల్లీ. స్మార్ట్, వెరీ స్మార్ట్.
ఓకే మరి నీకు వచ్చేసింది కాబట్టి ఆ బంపర్ ఆఫర్ నువ్వు గెలుచుకోవాలి, ఇది నువ్వు పదిలంగా చేసుకోవాలి అంటే యూ హావ్ టు డు అ టాస్క్ ఫర్ us. ఆ టాస్క్ ఏంటో తెలుసా? చాలా ఈజీయెస్ట్ టాస్క్, పెద్ద నీకు శ్రమ పెట్టను నేను. విష్ణుప్రియలా చేయాలి. విష్ణుప్రియలో యాంకరింగ్ అసలు చేయకు, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది. యాంకర్లా ఈ షో నీదైతే నువ్వు ఎలా చేస్తావు అది కాకుండా ఏం చేయంటే నేను నీకు అక్కడ ఒక పాట ప్లే చేస్తాను, ఆ పాటని ఎట్లా ఉన్నది అట్లా పాడు. పాడాలా? పాట ప్లీజ్ ప్లే. పాడాలి, నువ్వు మధ్యలో నిలబడు. ఇంగవా అంటే ఇటు రాని ఇంగువ అమ్ముకునే దాని అనుకునేవు. ఇప్పుడు పాట ప్లే చేస్తారు, పొల్లు అక్షరం పొల్లు పోకుండా స్ట్రైట్ పాట అలానే పాడు, సేమ్ రాగంతో. నాకు అసలు మాట్లాడమే రాదు, పాట అలా పాడను. సాంగ్ ప్లీజ్. డాన్స్ అయితే వేస్తావని మాకు తెలుసు. అడిగా అడిగా ఎదలోలయనడిగా. ఇక్కడ దాకా నేను నీకు కావాలంటే ఆడిస్తా. అందుకో అందుకో. అడిగా అడిగా నా ఎదలోని బిస్కెట్లు ఒక అడిగా. పని చేయి, లిరిక్ మొత్తం పేపర్ మీద రాసినా అంత నీట్ కడుతుందో నా ఎదులోని. అసలు పాడమే రాదు. పాడాలి, పాడు. పాడను. ఇదిగో నువ్వు వచ్చింది పాడు, కామెడీ వస్తే మేము నవ్వుతాం, లేకపోతే బాధపడతాం. కంటిన్యూ. టేక్. అడిగా అడిగా నా ఎదలో అడిగా ఎదురు అడిగావా? సారీ 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 అయ్యో అయ్యో మళ్ళీ కంటిన్యూ. నా చెలి ఏదని అయిపోయింది. సరే, ఒకళ్ళేమో గోవా ట్రిప్ గెలుచుకున్నారు, ఒకళ్ళేమో యాంకరింగ్ ఛాన్స్ గెలుచుకున్నారు. వీళ్ళు గెలుచుకున్న ఈ అద్భుతమైన ఆఫర్లను నిలబెట్టుకుంటారా లేదా తెలియాలి అంటే థర్డ్ రౌండ్ లోకి వెళ్ళాలి. థర్డ్ రౌండ్ లో ఏంటి అంటే మీకు 1 minute టైం ఇస్తున్నా, 60 seconds. 60 seconds లో కుండ పగలగొట్టాలి. కుండలో బాల్ ఉంటుంది, ఆ బాల్ తీసుకెళ్లి దానిలో వేసి మళ్ళీ కుండ పగలగొట్టాలి. ఓకే. ఆల్రైట్. 2 గ్లోజులు ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ కైనా వేసుకోవచ్చు, రైట్ హ్యాండ్ కైనా వేసుకోవచ్చు, మీరు ఏ హ్యాండ్ అయితే ఆ హ్యాండ్. ఓకే. ఎవరు 60 seconds లోపల ఎన్ని బాల్స్ అయితే అక్కడ వేస్తారో దానికి మీ ఫస్ట్ రౌండ్లో గెలుచుకున్న మార్కులు యాడ్ అయితే ఎవరు విన్ అయితే వాళ్ళు విన్, ప్లస్ ఆ గిఫ్ట్ కూడా. ఇటు సైడ్ ఏమో జిగేల్ రాజా, అటు సైడ్ ఏమో రత్తమ్మత్త. రంగమ్మత్త బట్ సహస్ర. ఓకే, బోత్ ఆర్ స్ట్రాంగ్ కంటెండర్స్ బట్ మీరు ఎలా ఆడాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఎస్. ఇలా వెళ్ళాలి, జై బజరంగ బలి అనుకోవాలి. నేనేదో స్ట్రాంగ్ అన్న ఫీలింగ్. ఓకే ఒకటే ఒకటి. ఓకే, 1 ఇంపాసిబుల్. కాదు మరి అమ్మాయి ఎలా పగలు కొట్టింది? పగలు కొట్టాలి. నేనే పగలు కొట్టు. నేనేంటే బోరింగ్ నువ్వు ఏదో బాడీ బిల్డర్ అయినట్టు. ఐఎమ్ స్ట్రాంగ్. ఓకే, ఒక గుద్దు కొట్టి చూపినా. యు ఆర్ స్ట్రాంగ్, కాదని ఇవ్వడం లేదు, కానీ బాడీ బిల్డర్లు పగలు కొట్టినట్టు పగలు కొట్టాలి. ఓ దీన్ని వాడాలా? యా, 2 ఇచ్చారు కదా. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూద్దాం. ఓకే అమ్మా, ఎవరు వస్తున్నారు? ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ ఇతనే రావాలి. టీమ్ దా జిగేల్ రాజా. జిగేల్ రాజా ఫ్రమ్ టీమ్ బి. యువర్ టైమర్ స్టార్ట్స్ ఇన్. ఒకసారి ఒక బాలే పగల కొట్టాలి. ఓకే. ఒకసారి 2 కుండల బాల్ కొట్టి చేయకూడదు. పగల కొట్టి బాల్ తీసుకెళ్లి దానిలో వేసి మళ్ళీ వచ్చి పగల కొట్టి తీసుకెళ్ళాలి. ఓకే. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ కుండలు లేవు. ఓకేనా? యువర్ టైమర్ స్టార్ట్స్. నో ఏసాడా? ఏలేదా? అయితే నాట్స్ కౌంట్. టేక్ ఇట్. ఆల్రైట్, సో అతను ఎన్ని వేసాడు? 1 2 3 4 5 6. ఓ మై గాడ్, 3. ఇది కూడా వేసాడు. ఈ బాల్ కూడా పడింది దానిలో. అవును, 0 టైంకి పడలేదు. పడింది. ఓకే, ఓకే, లైట్ తీసుకో. ఓకే, ఎనీవేస్ మొత్తానికి 9 points. 9 points అంటే ఆల్రెడీ వాళ్ళు గెలిచిన దాన్ని బట్టే. యా, సరే, అయితే టీమ్ బి నుంచి జిగేల్ రాజా వచ్చి 9 పాయింట్లు గెలిచారబ్బా మొత్తం కలిపి. యా, మొత్తం కుండలు పగలు కొట్టావు, బాగా కష్టపడ్డావు. 7 కుండలు పగలగొట్టడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ లో ఒక్కటి కూడా పడుంటే 10 అయిపోయింది కదా. ఆల్రైట్, టీమ్ ఏ కి 2 మార్క్స్ తోటి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఇక్కడ ఈ 9 కుండలు పగల కొడితే వాళ్ళ అదృష్టానికి 11 అవుతుంది. తర్వాత ఎవరో విన్నర్ తెలిసిపోతుంది వాళ్ళు పగల కొడితే. సో మరి టీమ్ బి కి గట్టి ఛాలెంజ్ ఇచ్చుతో లేదో చూద్దాం. రామ్మ, రంగమత్త, సహస్ర.
రెడీ అమ్మా Okay, my your timer starts in 3, 2, boom. అవట్లా నరేష్ అచ్చు పెట్టండి అవట్లా చికెన్ ఓపెన్ ఓకే 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 రాయి పట్టుకునే విధానంలో రాయి పట్టుకున్నా ఎనీవేస్ Are you first remove it? Let your hand breathe. ఓకేనా ఓ నిమిషం నువ్వు ఇక్కడ పట్టుకోకూడదురా ఇక్కడ పట్టుకో పట్టుకున్నా ఇదిగోండి అంటే దీన్ని బట్టి ఏమైంది ఏ. కండు ఉంది కానీ ఓకే దట్ వాస్ నైస్ ఏమంటారు దాన్ని సెంటెన్ That was nice. కుండ పగలగొట్టడింగ్స్. బాగా కష్టపడింది బాగా కష్టపడి 3 పాయింట్లు తెచ్చి టీమ్ ఏఆర్ విత్ 5 పాయింట్స్. 5 పాయింట్స్ ఓ మొత్తం కలిపితే 5 ఇప్పుడు ఎన్ని 3 ప్లస్ అయ్యా మొత్తం అయ్యా పర్వాలేదు బట్ ఎనీవేస్ But well played. This was it and today our winners are team B. తీసుకున్నారు. 2 రోజులు ఒక రాత్రి in Goa. నువ్వు చేసిన ఇన్స్పిరేషన్ మామూలు ఇన్స్పిరేషన్ కాదు రాజా షో అయిపోయే టైంకి కూడా నిన్ను చూసి ఒక స్టూడెంట్ రెడీ అయ్యాడంటే ఎస్ మాస్టర్ నేర్చుకోవడానికి వాట్ ఏ క్లాసికల్ డాన్స్ యు ఆర్ వెరీ గుడ్ దట్ వాస్ ఓకే మరి జిల్ జిగేల్ ఫ్రెండ్షిప్ ఎపిసోడ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ